అమలులోకి రాగానే తలెత్తిన సమస్య గురించి మనం ఇంతకుముందు చర్చించాం. భారత రాజ్యాంగం అమల్లోకి రాగానే తలెత్తిన మొట్టమొదటి సమస్య ఏంటంటే ఆదేశిక సూత్రాలలో పొందుపరిచిన రిజర్వేషన్లని అమలుపరచడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు అంటే ఆదేశిక సూత్రాలను అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు వాటిని అమలు పరచాలంటే ఖచ్చితంగా చట్టాలు చేయాలి. కానీ ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలని మరి కోర్టులు కొట్టివేసినాయి. ఎందుకంటే ప్రభుత్వాలు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయన్న కారణం చేత కోర్టులు కొట్టివేయడం జరిగింది. మరి కోర్టులు దేనిని ఆధారం చేసుకొని కొట్టివేసినవి? ఇవి రాజ్యాంగ విరుద్ధం చెల్లవని ఎందుకు చెప్పినవి అని అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వాలు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాథమిక హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది కాబట్టి ఆ చట్టాలని కొట్టివేయడం జరిగింది. మరి కోర్టులు దేన్ని ఆధారం చేసుకొని కొట్టివేసినవి అంటే రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని. సో రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని కోర్టులు తీర్పులు ఇచ్చినవి, ప్రభుత్వ చట్టాలను కొట్టివేసినాయి. అందువలన ప్రభుత్వాలు పార్లమెంట్ ఏం చేసింది? ఏ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని అయితే న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయో అదే రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. సో దాంతోని ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వాలు మొదట చట్టాలు చేయటం, ఆ చట్టాలను కొట్టివేయటం కోర్టులు కొట్టివేసిన తర్వాత మరి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసి వాటిని అంటే సంరక్షించడానికి ప్రయత్నం చేసింది. దీని తర్వాత మనకు 1967లో గోలక్నాథ్ కేసు వర్సెస్ పంజాబ్ మధ్యన ఒక వ్యాజ్యం జరిగింది. అంటే ఒక కేసు సుప్రీంకోర్టులో గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ మధ్యన ఒక వ్యాజ్యం జరిగింది. గోలక్నాథ్ పంజాబ్ మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఏమిటి అని అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమని? ఆదేశిక సూత్రాలను అమలు పరచడం కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. ఇది అంశం. ఆదేశిక సూత్రాలని అమలు పరచడం కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని. ఒకసారి మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే వాస్తవంగా ఆదేశిక సూత్రాలను అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. ప్రభుత్వాలు అమలు పరచాలంటే ఏం చేయాలి? చట్టాలు చేయాలి. ప్రభుత్వాలు చట్టాలు చేస్తే ఆ చట్టాలు దేనికి విరుద్ధంగా ఉండకూడదు? ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండకూడదు. ఒకవేళ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే కోర్టులు కొట్టివేస్తాయి. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే కోర్టులు కొట్టివేస్తాయి. మరి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే కోర్టులు కొట్టివేసినప్పుడు కోర్టులు దేన్ని ఆధారం చేసుకుని తీర్పులు ఇస్తున్నవి? రాజ్యాంగాన్ని. ఆ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని తీర్పులు ఇచ్చినప్పుడు కోర్టులు ఇచ్చిన తీర్పులని పక్కకు పెట్టాలంటే లేక రాజ్యాంగాన్ని అమలు పరచాలంటే లేక ఆదేశిక సూత్రాలను అమలు పరచాలంటే పార్లమెంటు ముందు వేరే దారి లేదు, రాజ్యాంగ సవరణ చేస్తుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ అంశం ఏంటంటే 1950లో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి కూడా మన దేశంలో మూడు విషయాలు అంటే ఇప్పటి వరకు కూడా అదే అంశం ఉందనుకోండి. మూడు విషయాలు కీలకమైన అంశాలు. ఒకటి, ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాల మధ్య వైరుధ్యం రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఆస్తి హక్కు, రెండవది రిజర్వేషన్స్. సో ఇక్కడ కూడా ఏంటిది అని అంటే ఈ గోలక్నాథ్ కేసు ఏంటంటే ఈయన పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఐసిఎస్ ఆఫీసర్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఆఫీసర్. ఇతనికి సంబంధించిన 413 ఎకరాల భూమిని సారవంతమైన భూమిని పంజాబ్ రాష్ట్రం భూ సంస్కరణల చట్టం పేరు మీద స్వాధీనం చేసుకుంది. ఎప్పుడైతే ఈ గోలక్నాథ్ పేరు మీద ఉన్నటువంటి 413 ఎకరాల భూమిని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం భూ సంస్కరణ చట్టం చేసి స్వాధీనం చేసుకుందో ఇతని మనవళ్ళు మొత్తం కూడా కోర్టుకు వెళ్ళి ఇది మా ఆస్తి, మా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తి. మరి అప్పటికి ఆలోచించాలి మీరు, 1967 నాటికి ఆస్తి హక్కు ప్రాథమిక హక్కే కాబట్టి మా ప్రాథమిక హక్కులను హరించి వేస్తూ మా ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కుకు భంగం కలిగిస్తూ ప్రభుత్వం చట్టం చేసి మా ఆస్తిని స్వాధీనం చేసుకుంది.
కాబట్టి ఈ చట్టాన్ని కొట్టేయండి అని చెప్పి కోర్టుకెళ్తే కోర్టు ఏం చేసిందంటే కొట్టివేసింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సంస్కరణ చట్టాన్ని అనుసరించి మరి ఈ యొక్క ఆస్తి హక్కుకు భంగం కలిగించే విధంగా ఉంది కాబట్టి దానిపైన అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటిది, సంపద సహజ వనరులు అందరికి ఉపయోగపడాలి, కొద్ది మందికి చెందకూడదు. ఇది ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఆ రోజున భూమి ప్రధానమైన అంశం, భూమి పైన ఉన్న ఆస్తి హక్కు ప్రధానమైన అంశం. దానిని ప్రభుత్వాలు చట్టాలు చేసి స్వాధీనం చేసుకున్నప్పుడు తమ భూమిని కోల్పోయిన, తమ ఆస్తిని కోల్పోయిన వాళ్ళంతా కోర్టుకు వెళ్ళటం సహజం. అయితే ఈ క్రమంలో ఏం చేస్తూ వచ్చారు అని అంటే 31 అధికరణలో ఆస్తి హక్కు ఉన్నది. కానీ 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, మొదటి సవరణ ద్వారా 31A మరియు B అనే అధికరణలని రాజ్యాంగంలో చేర్చారు. ఎన్నో సవరణ? మొదటి సవరణ ద్వారా 31A 31B అనే అధికరణల్ని రాజ్యాంగంలో చేర్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 31A ప్రకారము వ్యక్తి ఆస్తిని ప్రభుత్వము చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవచ్చును. అలాగే వ్యక్తులకు చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించడం, ఈ అంశాన్ని రాశారు. ఎక్కడ? 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 31 అధికరణలో ఈ రెండు చేర్చారు. వాస్తవంగా మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటిది ఇక్కడ అంటే, ఆదేశిక సూత్రాన్ని అమలు పరచటానికి ప్రాథమిక హక్కులని సవరించారు. దేని అమలు పరచటానికి? ఆదేశిక సూత్రాలను అమలు పరచటానికి. దేన్ని సవరించినారు? రాజ్యాంగాన్ని సవరించినారు. పైగా మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) అనేటటువంటి అధికరణ కూడా చేర్చారు. ఇది దేనికోసం? ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ గురించి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించేటటువంటి అంశాన్ని కూడా రాజ్యాంగంలో అంటే దానికి రక్షణ కల్పించినారు. రిజర్వేషన్లు ఎక్కడున్నాయి? ఆదేశిక సూత్రాలు 46 అధికరణలోనే. 46 అంటే ఆదేశిక సూత్రాలు, డిపిఎస్పి. ఇందులో ఏమున్నవి? రిజర్వేషన్స్ ఉన్నవి. వీటిని అమలుపరచాలంటే ఏం చేయాలి అంటే చట్టాలు చేయాలి. మరి చట్టాలని ఎవరు తప్పుపట్టినారు అంటే కోర్టులు తప్పుపట్టినాయి కాబట్టి ఈ కోర్టుల నుంచి అంటే వాటిని రక్షించాలన్న ఉద్దేశంతో మొదటి రాజ్యాంగ సవరణ చేసి 15(4), 31A, 31Bని చేర్చినారు. అంటే వీటిని అమలుపరచటానికి దీన్ని సవరించినారు. ఆదేశిక సూత్రాలను అమలుపరచటానికి ప్రాథమిక హక్కులు సవరించారు. ఏమన్నామో? ఆదేశిక సూత్రాలలోని అంశాలను అమలుపరచటానికి ప్రాథమిక హక్కులు సవరించారు. దీన్ని ఇక్కడ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏమని? ఆదేశిక సూత్రాలను అమలు పరచడం కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పి ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా దృష్టి అందించుకోవాలి. ఏంటి అంటే ఇది మొదటి అంశం. రెండో అంశం ఏమంటున్నారు అని అంటే రాజ్యాంగ సవరణలను కూడా న్యాయ సమీక్ష చేస్తానని చెప్పి పేర్కొంటారు. ఈ రెండు కీలకమైన అంశాలు. ఎందుకని అంటే గతంలో అంటే 1967కు పూర్వము ఆదేశిక సూత్రాలను అమలుపరచడానికి పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరిస్తే సుప్రీంకోర్టు సమర్థించింది. ఎలా అంటే నీకు శంకరీ ప్రసాద్ కేసులో అలాగే సజ్జన్ సింగ్ కేసులో ఈ రెండు కేసుల్లో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించినది. అంటే 1951 నుంచి 67 వరకు కూడా ఆదేశిక సూత్రాలని అమలుపరచడానికి పార్లమెంటు లేక రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేసిన ప్రాథమిక హక్కులని పార్లమెంటు సవరించినా కూడా సుప్రీంకోర్టు అనేటటువంటిది తన తీర్పుల్లో సమర్థించినది. పార్లమెంటు ప్రాథమిక హక్కులని సవరించడాన్ని సమర్థించినది సుప్రీంకోర్టు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని పేర్కొన్నది. ప్రాథమిక హక్కులని సవరించే అధికారం
పార్లమెంటుకు లేదని పేర్కొన్నది. ఏ కేసులో? గోలక్నాథ్ కేసులో. అంతకుముందు ఏం చెప్పింది? సవరించుకోమని చెప్పింది, సవరించిన దాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు, ఇక్కడ వ్యతిరేకించింది. పైగా ఇంతకుముందు కేసుల్లో ఒకవేళ పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తే ఆ రాజ్యాంగ సవరణల జోలికి నేను వెళ్ళను, వాటి న్యాయ సమీక్ష చెయ్యను అని పేర్కొన్నది సుప్రీంకోర్టు. గతంలో 51 నుంచి మొదటి రాజ్యాంగ సవరణ మొదలుకొని 17వ సవరణ వరకు కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణలని సమర్థించింది. అంటే వాటి జోలికి వెళ్ళలేదు, న్యాయ సమీక్ష చెయ్యలేదు. కానీ సుప్రీంకోర్టు ఈ కేసుకు వచ్చేసరికి పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణను కూడా న్యాయ సమీక్ష చేస్తానని పేర్కొన్నది. పార్లమెంటు చేసేటటువంటి రాజ్యాంగ సవరణలను కూడా న్యాయ సమీక్ష చేస్తానని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు భిన్నంగా 1951 నుంచి 67 వరకు కూడా పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణల జోలికి వెళ్ళలేదు, వాటి న్యాయ సమీక్ష చేయలేదు. అదేవిధంగా వాటిని కోర్టు సమర్థించింది, కానీ ఇక్కడ ఏమన్నది? వ్యతిరేకించింది. పైగా రాజ్యాంగ సవరణలను కూడా న్యాయ సమీక్ష చేస్తానని పేర్కొన్నది. దీన్నే మనం ఏమంటామంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ గా పేర్కొంటాము. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ గా పేర్కొంటాం. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్. ఇక్కడ ఓవర్ రూలింగ్ అంటే గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా, గతంలో ఇచ్చిన తీర్పులకు అంటే గోలక్నాథ్ కేసు కంటే ముందు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా దాన్ని అధిగమించి తీర్పిచ్చింది. ఇచ్చిన తీర్పు గురించి ఏమన్నది అంటే, ఈ రోజు మేము ఇచ్చిన తీర్పు, గోలక్నాథ్ కేసులో ఇచ్చిన తీర్పు రాబోయే కాలంలో వినియోగిస్తాం, రాబోయే కాలంలో అమలు పరుస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నది. కాబట్టి అంటే రాబోయే కాలానికి, రాబోయే చట్టాలకు ఈ తీర్పుని వర్తింపజేస్తామని చెప్పింది. కాబట్టి దీన్ని ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ గా పేర్కొంటాము. దీని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 1969లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయం చేసింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటిది? సంపద, సహజ వనరులు. బ్యాంకులంటే బ్యాంకుల్లో డబ్బునే దాచిపెడతాం. సంపద, సహజ వనరులు కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, అందరికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న వాణిజ్య బ్యాంకులని ప్రభుత్వం జాతీయం చేసింది. చేస్తే దీనిని ఆర్సి కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఏమని తీర్పు చెప్పింది అంటే, బ్యాంకులను జాతీయం చేయటం రాజ్యాంగ విరుద్ధం, ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం, ఇది చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఏ కేసులో? ఆర్సి కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ బ్యాంకుల జాతీయం చేయటం అనేటటువంటిది రాజ్యాంగ విరుద్ధం, ఇది చెల్లదని చెప్పి పేర్కొన్నది. దీని తర్వాత 1970లో రాజభరణాలను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేస్తే దీనిని కూడా సుప్రీంకోర్టు జీవాజీరావు, మాధవరావు, సింధియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఏమని చెప్పింది సుప్రీంకోర్టు తన తీర్పులో అని అంటే, రాజభరణాల రద్దు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 1967కు పూర్వం పార్లమెంటు ఏదైనా చట్టం చేసినా, రాజ్యాంగ సవరణ చేసినా సుప్రీంకోర్టు సమర్థిస్తూ వచ్చింది. కానీ 1967లో ప్రాథమిక హక్కులను సవరించే దేన్ని అమలుపరచడానికి? ఆదేశిక సూత్రాలను అమలుపరచడానికి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని చెబుతూ అక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన తీర్పిచ్చింది. నెక్స్ట్ బ్యాంకుల జాతీయకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది, రాజభరణాల రద్దును కూడా కొట్టివేసింది. ఇలాంటి పరిస్థితులలో శ్రీమతి ఇందిరాగాంధీ 1971లో 3 రాజ్యాంగ సవరణలు చేసింది. 1971లో 3 రాజ్యాంగ సవరణలు చేసింది. ఒకటి 24వ సవరణ, 2 25వ సవరణ, 3 26వ సవరణ. ఈ 3 సవరణలు చేయడం జరిగింది. ఎవరు? ఇందిరాగాంధీ. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటిది? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొన్నది. ఆర్సి కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో బ్యాంకులను జాతీయం చేయటాన్ని
సుప్రీంకోర్టు కొట్టివేసింది. జివాజీరావు మాధవరావు సింధియా కేసులో రాజభరణాల రద్దుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ 3 కేసుల్లో భారత సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పుని ఇచ్చింది కాబట్టి, ఈ 3 కేసుల్లో కూడా భారత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది కాబట్టి, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ 1971లో ఈ 3 రాజ్యాంగ సవరణలని తీసుకురావటం జరిగింది. ఇక్కడ ఏం చేశారు? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని. అంటే ఇందిరాగాంధీ 24వ సవరణ ద్వారా తీసుకొచ్చిన మార్పు ఏంటిది అంటే, ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరిస్తుంది. మీరు ఇక్కడ గమనించాలి, 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాథమిక హక్కులని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని పేర్కొన్నది. దానికి ఇందిరాగాంధీ విరుగుడుగా ఏం చేసింది? 24వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 24వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరిస్తుంది. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని తీర్పు ఎవరు చెప్పినారు? సుప్రీంకోర్టు. దానికి పార్లమెంట్ ఏం చేసింది? 24వ సవరణ. 24వ సవరణ ఏమని ఉంది? ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరిస్తుంది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టుకో పార్లమెంటుకు మధ్యన సంఘర్షణ. సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ, పార్లమెంట్ అంటే శాసన వ్యవస్థ. ఈ రెండింటి మధ్యన సంఘర్షణ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్, బ్యాంకుల జాతీయకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో తీర్పు చెప్తే చెల్లదని చెప్పి కొట్టివేసింది. దీన్ని అధిగమించటానికి, అంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అధిగమించటానికి ఇందిరాగాంధీ 25వ సవరణ చేసింది. మరి 25వ సవరణ ఏం చేశారు? 25వ సవరణ ద్వారా అంటే వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వాలు చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవచ్చును. వ్యక్తుల ఆస్తులని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చును. అలా స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి కొంత నష్టపరిహారం చెల్లిస్తాం. కొంత మొత్తం వారికి ఏం చెల్లిస్తాము? నష్టపరిహారం చెల్లిస్తాము. ఈ చెల్లించిన తర్వాత ఈ నష్టపరిహారం బాగోలేదని చెప్పి వ్యక్తులు కోర్టులను సంప్రదించరాదు. అంటే అర్థం ఏంటిది? ఏ వ్యక్తి కూడా కోర్టులకు వెళ్ళొద్దు. ప్రభుత్వం ప్రైవేటు ఆస్తిని, అంటే వ్యక్తి ఆధీనంలోని చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లిస్తుంది. నష్టపరిహారం చెల్లించిన తర్వాత ఆ వ్యక్తి కోర్టుకెళ్ళి ఇది నాకు సరిపోదు అని కోర్టులకు వెళ్ళి సవాలు చెయ్యరాదు అని 25వ సవరణ చేయటం జరిగింది. ఇక 26వ సవరణ దేనికి సంబంధించిందంటే, రాజభరణాలు ఏవైతున్నాయో వీటిని రాజ్యాంగం నుంచి తొలగించారు. 362 అధికరణలో పేర్కొన్న రాజభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యాంగం నుంచి తీసేశారు. ఇక నో క్వశ్చన్ ఆఫ్, అంటే రాజభరణం అనేటటువంటిది ఏంటిది? ఆ రోజున, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి భారతదేశంలో స్వదేశీ రాజులు, సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో చేరేటప్పుడు తమ సంస్థానాన్ని ఆ రాజులు భారతదేశంలో విలీనం చేసినందుకు గాను వారికి కొంత భరణం చెల్లిస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. దాన్నే రాజ్యాంగంలో చేర్చారు. దాని ప్రకారం భరణం చెల్లిస్తూ వచ్చారు.
కానీ 1962లో చైనాతో యుద్ధం రావటం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం రావటంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. కాబట్టి ఆ రాజులకు చెల్లించే భరణం ఇక చెల్లించలేమని చెప్పి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తే దాన్ని కోర్టు కొట్టివేసింది. కోర్టు కొట్టివేస్తే ఇందిరాగాంధీ 26వ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో పేర్కొన్న 362 ద్వారా పేర్కొన్న రాజభరణాలని రాజ్యాంగం నుంచి తీసేసింది, తొలగించింది. ఈ 3 రాజ్యాంగ సవరణలు కూడా ఈ 3 కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. గోలక్నాథ్ కేసుకు విరుగుడుగా 24వ రాజ్యాంగ సవరణ చేసింది. ఆర్సి కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా 25వ సవరణ చేసింది. జివాజీరావు మాధవరావు సింధియా మధ్య జరిగిన వ్యాజ్యంలో రాజభరణాల రద్దుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది కాబట్టి 26వ రాజ్యాంగ సవరణ చేసింది. ఇది ఇందిరాగాంధీ 1971లో చేసిన 3 రాజ్యాంగ సవరణలు. అయితే ఇక్కడ మీరు మళ్ళీ ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి అంశాలని పొందుపరిచేటప్పుడే అమలు పరిచేటప్పుడే ఈ సమస్యలు వచ్చినవి. ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరిచే సందర్భంలోనే ఈ సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యల పైన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే కోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ఈ రాజ్యాంగ సవరణలని చేయటం జరిగింది. ఇది క్లారిటీ. అంటే ఇప్పుడు ఎవరెవరి మధ్యన సంఘర్షణ ఉంది? ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్యన సంఘర్షణ అమలు పరిచేటప్పుడు ఆ సంఘర్షణ కాస్త పార్లమెంటుకు సుప్రీంకోర్టుకు మధ్యన సంఘర్షణగా మారింది. సో ఈ 3 రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ కేసులు గోలక్నాథ్ కేసు కానీ లేక కేశవానంద భారతి కేసు కానీ తర్వాత చెప్పబోయే మినర్వా మిల్స్ కేసు కానీ ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు సంబంధించి అమలు పరిచేటప్పుడు ఈ దేశ రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని కూడా అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఇవి. ఇక్కడ రాసిన రాజ్యాంగ సవరణలు కానీ ఇప్పుడు మనం చెప్పే కేసులు కానీ ఇవన్నీ కూడా భారతదేశ రాజకీయాలని, ఈ దేశ న్యాయ వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని, పార్లమెంటుని, ప్రభుత్వాలని, పరిపాలనని, విధానాలు అన్నింటిని కూడా తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి అంశాలు. కాబట్టి వీటిపైన ప్రతి విద్యార్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి ప్రతి విద్యార్థి కూడా చాలా 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 కీలకంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే నీకు ఇక్కడే చట్టాలు ఉన్నాయి, ఇక్కడే రాజ్యాంగ సవరణలు ఉన్నాయి, ఇక్కడే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులుంది, ఇక్కడే నీకు పార్లమెంటుకు సుప్రీంకోర్టు మధ్యన సంఘర్షణ ఉంది. కాబట్టి వీటిపైన మనందరికి కూడా ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. సో కేశవానంద భారతి కేసులో ఈ 24వ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ తీసుకొచ్చిన ఈ సవరణని 25వ సవరణని 26వ సవరణని ఇక్కడ ఈ కేసులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇవి రాజ్యాంగ విరుద్ధం, వీటిని కొట్టివేయండి అని చెప్పి ఈ కేసులో సవాల్ చేయడం జరిగింది. ఏ కేసులో? కేశవానంద భారతి కేసులో. భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి కేసుల్లో కేశవానంద భారతి కేసు చాలా 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 కీలకమైనది. కాబట్టి దీనిపైన మనకంటూ ఓ ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉండాలి. చాలా చాలా ఖచ్చితమైనటువంటి క్లారిటీ. ఏదో పైన తెలుసుకుంటున్నాం చెప్పుకుంటున్నామని కాకుండా ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉండాలి. దేనిపైన? కేశవానంద భారతి కేసు పైన. ఇక్కడ మీకు 24వ సవరణ ద్వారా ఏం చేశారు? ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరిస్తుంది. 25వ సవరణ ప్రకారం వ్యక్తాధీనంలోని ఆస్తిని ప్రభుత్వాలు చట్టం చేసి స్వాధీనం చేసుకోవచ్చును, వానికి ఎంతో కొంత మొత్తం చెల్లిస్తాము, ఆ చెల్లించిన నష్టపరిహారం నాకు సరిపోదని ఏ కోర్టుకు వెళ్ళొద్దు. 26వ సవరణ ప్రకారం రాజభరణాలని రాజ్యాంగం నుంచి తొలగించారు. ఈ 3 సవరణలను కూడా ఈ కేసులో సవాలు చేస్తే సుప్రీంకోర్టు మొట్టమొదట 25వ సవరణ ఏమన్నది? 24వ సవరణని ఓకే అన్నది. 24వ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరించవచ్చును కానీ అన్నది. ఇక్కడ మీరు గమనించాలి విషయం ఏంటంటే పార్లమెంట్ హ్యాస్ అ రైట్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ది ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగమైనా పార్లమెంటు సవరించవచ్చును కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా సవరించరాదు. ఇది గమనించాలి.
ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది? గోలక్నాథ్ కేసులో చెప్పింది. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పింది. ఎవరు? సుప్రీంకోర్టు. ఏ కేసులో? గోలక్నాథ్ కేసులో. గోలక్నాథ్ కేసులో ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ 24వ రాజ్యాంగ సవరణ చేసింది. 24వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరించవచ్చు అని చెప్పింది. 24వ సవరణ ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. దాని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది? ఎస్, పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించవచ్చును, ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించవచ్చును, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా సవరించరాదు అని పేర్కొన్నది. ఇక్కడ మీరు అంటే నేను ఇక్కడే సందర్భం వచ్చింది కాబట్టి మీ పరిశీలన అనేది ఎంత కీన్గా ఉండాలి. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నది? గోలక్నాథ్ కేసులో. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించవచ్చని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. 24వ సవరణ. 24వ సవరణని ఏ కేసులో సవాల్ చేసినారు? కేశవానంద భారతి కేసులో. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 24వ సవరణ గురించి ఏమని తీర్పు చెప్పింది? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నదని పేర్కొన్నది. లేదని ఏ కేసులో చెప్పింది? గోలక్నాథ్ కేసులో. ఉన్నదని ఏ కేసులో చెప్పింది? కేశవానంద భారతి కేసులో. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా సవరించరాదని కూడా ఇక్కడ పేర్కొన్నది. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇవాళ భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలలో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన లక్షణంగా మారింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే అంశం కూడా ఇవాళ రాజ్యాంగ లక్షణాలలో ఒక విశిష్ట లక్షణంగా మారింది. ఆ విశిష్ట లక్షణంగా మారినటువంటి అంశానికి పునాది ఈ కేసే. మొట్టమొదట రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే అంశాన్ని, అనే సిద్ధాంతాన్ని, అనే కాన్సెప్ట్ ని సుప్రీంకోర్టు ఏ కేసు ద్వారా పునాది వేసిందంటే కేశవానంద భారతి కేసు ద్వారా పునాది వేసింది. కాబట్టి ఈ కేసు చాలా చాలా కీలకమైన కేసుగా ప్రతి ఒక్కరూ దృష్టి అందించుకోవాలి. ఆ తర్వాత మరి 25వ సవరణకు సంబంధించి ఏం చెప్పింది అంటే వ్యక్తుల యొక్క ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చును. అలాగే చట్టబద్ధంగా నష్టపరిహారం కూడా చెల్లించవచ్చును. అయితే ఈ నష్టపరిహారం అనేది చెల్లించిన తర్వాత కొంత మొత్తం సమ్ అమౌంట్ అంటే నష్టపరిహారంగా చెల్లించవచ్చును అని చెప్పి పేర్కొన్నది. కానీ 25వ సవరణలో చేర్చబడిన ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఈ నష్టపరిహారం సరిపోదు అని వ్యక్తులు కోర్టులను సంప్రదించరాదు. ఏం చేయకూడదు? వ్యక్తులు కోర్టులని సంప్రదించరాదు అని 25వ సవరణలో చేర్చారు. దాన్ని సుప్రీంకోర్టు ఏమనేది? చెల్లదని కొట్టేసింది. వ్యక్తుల ఆధీనంలోని ఆస్తులని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చు, వానికి చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించవచ్చు, కానీ ఆ వ్యక్తిలో నాకు ఇచ్చిన నష్టపరిహారం సరిపోదని చెప్పి ఎవడూ కోర్టుకు వెళ్ళొద్దని 25వ సవరణ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది? అది తప్పు. నువ్వు ఆస్తి తీసుకో, నష్టపరిహారం చెల్లించు. ఒకవేళ అది న్యాయబద్ధంగా లేకపోతే వాడు కోర్టుకు రావద్దని నువ్వు చెప్తున్నావు, 25వ సవరణ ద్వారా చెప్తున్నావు, అది తప్పు. వాడు కోర్టుకు రావచ్చు కాబట్టి 25వ సవరణ ద్వారా చేర్చిన ఈ అంశాన్ని కోర్టు కొట్టివేసింది. ఇక దీని తర్వాత రాజభరణాల రద్దు ఏదైతుందో ఈ రాజభరణాల రద్దుని దీన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది కేశవానంద భారతి కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యంత కీలకమైన తీర్పు. చాలా చాలా కీలకమైన తీర్పు. ఒకటి, ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరించవచ్చును, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా సవరించరాదు. ఇది ఇంపార్టెంట్ అయిన అంశం. ఈ పార్ట్ ఏదైతుందో అది ఇంపార్టెంట్ అయిన అంశం. ఇక 25వ సవరణకు సంబంధించి 25వ సవరణలో కూడా 3 అంశాలలో రెండింటిని సమర్థించింది. వ్యక్తుల ఆధీనంలోని ప్రైవేట్ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, వానికి నష్టపరిహారం చెల్లించు, ఆ రెండింటిని సమర్థించింది. కానీ నష్టపరిహారం వచ్చిన వాడు ఎవడైతుండో వానికి సరిపోకపోతే, అది న్యాయబద్ధంగా లేకపోతే, అక్కడ మార్కెట్ విలువ కంటే తక్కువగా ఉంటే వాడు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి సార్ నాకు సరిగా న్యాయం జరగలేదని వెళ్ళవచ్చు. కాబట్టి 25వ సవరణలోని ఈ అంశాన్ని కొట్టివేసింది, రాజభరణాల రద్దుని సమర్థించింది. ఇది యాక్చువల్గా మనకు
గోలక్నాథ్ కేసు తర్వాత గోలక్నాథ్ కేసులో కానీ ఆర్సీ కూపర్ కేసులో కానీ లేక రాజభరణాల రద్దుకు సంబంధించిన కేసులో కానీ 3 కేసుల్లో భారత సుప్రీంకోర్టు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది కాబట్టి ఆనాటి పార్లమెంట్ ఏం చేసింది, ఈ 3 రాజ్యాంగ సవరణలను చేస్తే ఆ 3 సవరణలను కూడా కేశవానంద భారతి కేసులో సవాల్ చేసినప్పుడు కేశవానంద భారతి కేసులో భారత సుప్రీంకోర్టు ఈ అంశాలని పేర్కొన్నది. ఇకపోతే ఈ జరిగిన కొంతకాలం తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసింది. ఎన్నో సవరణ చేసింది? 42వ సవరణ. 42వ సవరణ ద్వారా ఏం చేర్చారు అని అంటే 39B(c) ఇవి ఎక్కడున్నాయండి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. వీటి అమలు కోసమే కాకుండా అంటే ఆదేశిక సూత్రాలలోని 39BCల అమలు కోసం మాత్రమే కాకుండా మొత్తం ఆదేశిక సూత్రాల అమలు కోసం, మొత్తం ఆదేశిక సూత్రాల అమలు కోసం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరించవచ్చును. అంటే అర్థం ఏంటిది? ఆదేశిక సూత్రాల్లో 39BCలు ఉన్నవి. వీటి అమలు కోసం పార్లమెంటు రాజ్యాంగంలోని అనేక విషయాలని సవరిస్తుంది. సవరిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించవచ్చని చెప్పింది. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించరాదని పేర్కొన్నది. రియల్ గా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటటువంటి అంశం రాజ్యాంగంలో ఉందా? లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకొని దీన్ని అధిగమించటానికి, దీన్ని పక్కకు పెట్టడానికి ఇందిరాగాంధీ ఈ 42వ సవరణ తీసుకొచ్చింది. అంటే మళ్ళీ ఏం చేసినారు ఇక్కడ 42వ సవరణ ద్వారా? ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలు పైచేయి, గొప్పవి, వాటికి ప్రాధాన్యతనివ్వాలని 42వ సవరణ తీసుకురావటం జరిగింది. ఈ 42వ సవరణ తీసుకొచ్చినప్పుడు 1980లో మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యన ఒక వ్యాజ్యం జరిగింది. మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాల మధ్యన సంఘర్షణ జరుగుతుంది. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆదేశిక సూత్రాలను అమలుపరచటానికి పార్లమెంటు ప్రాథమిక హక్కులని సవరించరాదని చెప్పింది. దానికి ఇందిరాగాంధీ 24వ సవరణ చేసింది. ఏమని? ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించవచ్చని చెప్పి ఇందిరాగాంధీ 24వ సవరణ చేసింది. దాన్ని ఏ కేసులో సవాల్ చేసినారు? కేశవానంద భారతి కేసులో చేసే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా సవరించరాదు. అంటే పార్లమెంటు నీ ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని సవరించరాదు అని చెప్పి ఈ కేసులో తీర్పు చెప్పింది. దాంతో మళ్ళీ ఇందిరాగాంధీ ఏం చేసింది? 42వ రాజ్యాంగ సవరణ చేసింది. ఏమని? మౌలిక స్వరూపం లేదు, గిమౌలిక స్వరూపం ఏమీ లేదు, ఏదైనా నేను సవరిస్తానని చెప్పి 42వ సవరణ ద్వారా తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చినటువంటి అంశం ద్వారా ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆదేశిక సూత్రాలు ఉన్నతంగా ఉంటాయి. దేనికంటే? ప్రాథమిక హక్కుల కంటే. మరి ఆదేశిక సూత్రాల అమలు కోసం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరిస్తానంటే అంటే ప్రాథమిక హక్కులను కూడా సవరిస్తాను అని అర్థం, సవరించుకుంటాను అని అర్థం. అలా చెప్తే దాన్ని ఏ కేసులో సవాల్ చేసినాం? మినర్వా మిల్స్ కేసులో సవాలు చేశారు. చేస్తే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటి అంటే ఈ రెండింటికి మధ్యన సమన్వయం సాధించాలి. ఏ రెండింటికి మధ్యన? ప్రాథమిక హక్కులకు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయం సాధించారు. సమన్వయం సాధించాలి. కానీ ఇక్కడ కీలకమైన అంశం, ఒకవేళ ఈ రెండింటికి మధ్యన సంఘర్షణ వస్తే ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య సంఘర్షణ తలెత్తితే అంటే సంఘర్షణ వస్తే అప్పుడు ప్రాథమిక హక్కులే ప్రాధాన్యత వహిస్తాయి. ప్రాథమిక హక్కులు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఎందుకయ్యా ప్రాథమిక హక్కులు ప్రాధాన్యత కలిగి ఉంటాయని ఎందుకంటున్నాం అంటే
ఇక్కడ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఇక్కడ మనం చెప్పాం, అయ్యా ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంట్ సవరించవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా సవరించరాదు అని చెప్పాం. ఇందిరాగాంధీ ఏం చేసింది? మౌలిక స్వరూపం లేదు, ఏమీ లేదు, దేన్నైనా సవరిస్తానని 42 సవరణ చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? లేదో ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అంటే వాటికి భంగం కలిగించే విధంగా పార్లమెంటు ప్రాథమిక హక్కులని సవరించరాదని చెప్పింది. తద్వారా సుప్రీంకోర్టు ఈ కేసులో, మినర్వా మిల్స్ కేసులో, ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. దేనిపైన ఏవి పై చేయి సాధించినవి? ఆదేశిక సూత్రాల పైన ప్రాథమిక హక్కులు పై చేయిని సాధించినవి. ఏ కేసులో? మినర్వా మిల్స్ కేసులో. అంటే ఇక్కడ మనకు ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్యన వైరుధ్యం వచ్చినప్పుడు వాటిని అమలుపరిచే సందర్భంలో చివరికి పార్లమెంటుకు సుప్రీంకోర్టుకు మధ్యన సంఘర్షణగా మారింది. కాకుండా ఈ క్రమానికి వచ్చేసరికి రెండింటి మధ్యన సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేసినా కూడా మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకే ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఎవరు చెప్తుంటారు అప్పుడప్పుడు, అశ్వత్థామ అతహ కుంజర, అశ్వత్థామ అతహ అనేది పెద్దగా చెప్పి కుంజర అనేది చిన్నది. ఇక్కడ కూడా ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాల మధ్యన సంఘర్షణ వస్తే రెండు సమన్వయమే మంచివే, కానీ రెండింటికి మధ్యన సమన్వయం వస్తే ప్రాథమిక హక్కులే అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాం? ప్రాథమిక హక్కులకు. పార్లమెంటు ప్రభుత్వం దేనికి ప్రాధాన్యతనిచ్చింది? ఆదేశిక సూత్రాలకు. ఇలా రెండింటికి మధ్యన సంఘర్షణ వచ్చింది ఈ కేసు వరకు కూడా. అయితే దీని తర్వాత అంటే 1980 తర్వాత మన దేశ చరిత్రలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ కూడా ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఇంపార్టెంట్ అయిన తీర్పులను ఒకసారి పరిశీలిస్తే, సుప్రీంకోర్టు కూడా ఆదేశిక సూత్రాలకే ప్రాధాన్యతనిస్తూ తీర్పులు ఇవ్వడం జరిగింది. అవేంటి ఒకసారి చూద్దాం. మనకు ముఖ్యంగా 1992లో ఇందిరా సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యన ఒక వ్యాజ్యం జరిగింది. దీన్నే మండల్ కేసు అంటాం. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే సంక్షేమ స్వభావం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఇక్కడ మీరు గమనించాలి ఏంటి? ఇందిరా సహానే కేసులో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ రిజర్వేషన్ కల్పించిన అంశాన్ని దీన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కాబట్టి ఏం చెప్పింది? సంక్షేమ స్వభావం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అనేది. అంటే 1980లో మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రాథమిక హక్కులు మాత్రమే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పింది. కానీ ఇందిరా సహానే కేసుకు వచ్చేసరికి భారత సుప్రీంకోర్టు సంక్షేమ స్వభావం ఎక్కడుంది అని అంటే, సంక్షేమ స్వభావం ఎక్కడుంది? డిపిఎస్పీలో. డిపిఎస్పీ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లో ఉంది. దానిని కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని పేర్కొంది. అంటే కోర్టు కూడా ఇప్పుడు దేని సమర్థించింది? ఆదేశిక సూత్రాలని సమర్థించింది. ఇది మాత్రమే కాకుండా మరి 2006లో 93వ సవరణ ద్వారా 93వ సవరణ ద్వారా ఓబీసీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం కల్పిస్తూ, రిజర్వేషన్స్ ఏదైతుందో వీటికి అవకాశం కల్పిస్తూ 15(5) అనే క్లాజుని చేర్చారు. అంటే ప్రాథమిక హక్కుల్లో వాటికి రక్షణ కల్పించడానికి 15(5) క్లాజును కల్పిస్తే సుప్రీంకోర్టు అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో ఈ ఓబీసీలకు కల్పించే రిజర్వేషన్లని సుప్రీంకోర్టు సమర్థించింది. అది మాత్రమే కాదండి, 77వ సవరణ ద్వారా ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పిస్తూ రాజ్యాంగంలో 16(4)(a) అనే అంశాన్ని చేర్చారు.
77వ సవరణ ద్వారా ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం కల్పిస్తూ 16(4)(a)ని చేర్చారు. చేరిస్తే 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏమన్నది, ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడం కరెక్టే, తప్పేమీ కాదని చెప్పి పేర్కొన్నది. అంటే ఈ 3 కేసుల్లో భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం పరిశీలించినట్లయితే ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినటువంటి అంశాలని భారత సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో సుప్రీంకోర్టు దేన్ని సమర్థించేది? ప్రాథమిక హక్కులను సమర్థించేది. వాటి రక్షణ కోసం అవసరమైతే ఎలాంటి తీర్పులైనా ఇచ్చేది. అలాంటి సుప్రీంకోర్టు ఇప్పుడు నేను చెప్పినటువంటి కేసుల్లో ఆదేశిక సూత్రాలని అమలు పరిచేటటువంటి అంశాన్ని సమర్థించింది. ఇలాంటి చాలా అంశాలున్నాయి, ఇంకా కూడా చెప్పుకోవచ్చు మనం. ఎలా అంటే ఎంహెచ్ హోస్కాట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మధ్యన ఒక వ్యాజ్యం జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, ఉచిత న్యాయ సేవా సహాయాన్ని ఏదైతుందో దీన్ని ప్రాథమిక హక్కుగానే గుర్తించాలని పేర్కొన్నది. ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పేర్కొన్నది. వాస్తవం ఉచిత న్యాయ సేవా సహాయం ఎక్కడ ఉందండి? ఆదేశిక సూత్రాల్లో ఉంది. దాన్ని దేనిగా పరిగణించాలంటుంది? ప్రాథమిక హక్కుగా. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చిన కోర్టు కూడా ఉచిత న్యాయ సేవా సహాయం అంటే ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి అంశాన్ని సమర్థించింది. అలాగే మీకు పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో ఆహార భద్రతను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పేర్కొన్నది. ఆహార భద్రత ఎక్కడుందయ్యా? ఆదేశ సూత్రాలను. కనీస అవసరాలు, ప్రాథమిక అవసరాలు అనే అంశం ఎక్కడ ఉంది? ఆదేశ సూత్రాలు. దాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పింది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1980 తర్వాత ముఖ్యంగా 90లలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ కూడా ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా ఉన్నవి. ఇది మాత్రమే కాదు, ఎంసి మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో ఈ పర్యావరణ పరిరక్షణ దీన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఎలా సమర్థిస్తూ తీర్పు చెప్పింది? అసలు పర్యావరణ పరిరక్షణ ఎక్కడుంది అని అంటే భారత రాజ్యాంగంలో 48(a)లో ఉంది. 48(a) ఎక్కడ ఉంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశ సూత్రాల్లో ఉంది. ఇక్కడ విషయం ఏంటి అంటే తాజ్మహల్ చుట్టూ కాలుష్యాన్ని వెదజల్లే 18 రకాల పరిశ్రమలను మూసేయాలని చెప్పి ఈ ఎంసి మెహతా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసేశాడు. వేస్తే భారత సుప్రీంకోర్టు దీన్ని సమర్థిస్తూ ఆ 18 పరిశ్రమలను మూసేయాలి, అది పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంది, భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది, తద్వారా జీవించే హక్కుకు భంగం కలుగుతుంది, కాబట్టి వాటిని వెంటనే మూసేయాలని చెప్పింది. ఒక్కసారి మీరు ఇక్కడ నేను రాసిన విషయాలన్నింటినీ పరిశీలిస్తే పర్యావరణ పరిరక్షణ ఆదేశిక సూత్రాల్లో ఉంది, ఆహార భద్రత ఆదేశిక సూత్రాల్లో ఉంది, ఉచిత న్యాయ సేవా సాయం ఆదేశిక సూత్రాల్లో ఉంది, రిజర్వేషన్స్ ఆదేశిక సూత్రాల్లో ఉంది, ఇవన్నీ కూడా సంక్షేమ స్వభావం ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్న వీటన్నిటిని కూడా భారత సుప్రీంకోర్టు సమర్థించింది అంటే మన దేశంలో ఉన్న సామాన్య ప్రజల యొక్క సంక్షేమానికి కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖలు మాత్రమే కాకుండా న్యాయశాఖ కూడా దాన్ని సమర్థిస్తుంది అని చెప్పడం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి మనకు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్యన సంఘర్షణ రావటం, దాంట్లో మొదట కోర్టులు ఆదేశిక సూత్రాలని సమర్థిస్తూ పార్లమెంటు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పులు చెప్పినాయి. కానీ 67 నుంచి 80 వరకు కూడా న్యాయస్థానాలు ప్రభుత్వాలకు వ్యతిరేకమైన తీర్పులు ఇస్తూ వచ్చినవి. ఆ తర్వాత కాలంలో మాత్రం మళ్ళీ కోర్టులే డైరెక్ట్ గా ఆదేశిక సూత్రాల అమలు కోసం అంటే సమర్థిస్తూ రావటం జరిగింది. ఇది మీరు ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా, మీరు గ్రూప్ 1 రాస్తున్నారా, గ్రూప్ 2 రాస్తున్నారా, లేకపోతే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాస్తున్నారా, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాస్తున్నారా, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసుకోండి, మీరే ఎగ్జామ్ అయినా రాసుకోండి. నేను చెప్పినట్లుగా 1950 నుంచి ఇప్పటి వరకు కూడా భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పులు గనక మీకు అవగాహన ఉంటే ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ ఏరియాలో వచ్చేటటువంటి ప్రతి ప్రశ్నను మనం సమర్థవంతంగా చేయగలుగుతాము. ఇది మనకు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులకు చాలా కీలకమైనటువంటి ఏరియాకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చర్చించడం జరిగింది. ఓకే, రైట్.